నీకు బెడదే లేదు. చెల్లాయి మీద చిల్లంకి కళ్ళు పడకుండా గురువు గారు నాకు మంత్రోపదేశం చేస్తున్నారు. ఇంకా చెల్లాయిని నా కంటికి రెప్పలా కాపాడుకుంటాను. చాలా నా తండ్రి నా తండ్రి, మీ అమ్మ కడుపు చల్లగా అత్త కడుపు చల్లగా వర్తిల్లు నాయన. అలాగే పిన్ని, ఎవ్వరి కళ్ళు పడనివ్వను, ఒక్క మా వరదయ్య కళ్ళు తప్ప. వరదయ్య? అవును పిన్ని, చెల్లాయి అతను చిలకా గోరింకల్లాగుంటారు. వాళ్ళు ఒకరినొకరు చూసుకుంటే ఆ చూపులు మాలతీ మాధవాలు పెనవేసుకున్నట్టుగా ఉంటాయి పిన్ని. ఎవరే వరదయ్య? పువ్వలో చిలకలపూడి శివయ్య శర్మ గారు లేరు, వారి మేనలుడు. చేత కాసు లేదు కానీ చేసేయగల. నా బిడ్డను వలచడానికి వారికి ఎన్ని గుండె? ఉన్న ఒక్క గుండె నాకే ఇచ్చారు. నా హృదయం వాణిదేనమ్మా. నేను పెళ్ళాడితే వరదయ్యనే చేసుకుంటానమ్మా. నీవు మానవ మాతృని మనువాడు రాదు. మన కుల మర్యాదలు అటువంటివమ్మా. అదేంటమ్మా, పెళ్లికి నీకు లేని నిషేధం ఈ బిడ్డకెందుకమ్మా? మా తరంలో మేమిద్దరం తోబుట్టులు. మా అక్క రాజీవలోచన దేవదాస్యానికి అంకితమైంది. నేను పెళ్ళాడి నిన్ను పూజకై పుట్టిన పుష్పాన్ని నిన్ను ఆ పురుషోత్తమునికే అర్పించాలి. త్వరలోనే నీకు ముద్రాధారణ. నువ్వు పుట్టిందా సదాచార సంపన్నులైన శ్రోత్రియ కుటుంబంలో, పెరిగిందా సాహిత్య సరస్వతి తాండవించే ఈ లోగిట్లు. కలం బట్టి కరిణీకం చేయవలసిన నువ్వు కర్ర పట్టుకుని పశువులను తోలుతూ ఉంటే నా కడుపు తరుక్కుపోతుందిరా. కన్నందుకు నాకు కన్నీరేనా ఫలితం? అమ్మా, బాధపడకు. నువ్వు నన్ను చూసి గర్వపడే కాలం వస్తుందమ్మా. ఏమో నాయన, నీ గురించి మేము నోచని నోములు చెయ్యని వ్రతాలు లేవు. చివరికి కంచి వరదరాజస్వామిని సేవించుకున్నాం. ఆ కరుణాంతరంగుని కడగంటి చూపుల వల్ల నువ్వు నా కడుపున పడ్డావు. ఓహో, అందరి కథలు ముగిసి కంచికి చేరుకుంటాయి. నా కథ ఏమో కంచిలో మొదలైందన్నమాట. అవును, వరప్రసాది. అందుకే నీకు వరదయ్యని పేరు పెట్టుకున్నాం. నీ గురించి మీ నాన్నగారు ఎన్నో కలలు కన్నారు. ఆ కలలన్నీ అవన్నీ ఫలిస్తాయిలే అమ్మా, నువ్వే బెగపెట్టుకో. నీకు శుభవార్త చెబితే ఏమిస్తావు? ఏమిటిది? మన పెళ్లి వార్తేనా? పో బావా, నీకెప్పుడు పెళ్లి గొడవే. ఎంతకన్నా శుభవార్త మనకి ఇంకేముంటుంది చెప్పు. అది కాదు బావా, అసలు ఏమిస్తావో చెప్పు. ఏం పుచ్చుకోవాలనుందో? మాటల్లో నిన్ను ఓడించలేనులే. మరి ఎందులో ఓడిస్తావు? చదువులో. ఇంకెంతకాలం? నీ దగ్గర నేర్చుకుంటున్నాగా, చూడు మరి. అసలు బావా, కొద్ది రోజుల్లోనే నీకు రాజయోగం పడుతుందిట. అయితే త్వరగా నన్ను పెళ్లి చేసుకో, నీకు రాణి యోగం పడుతుంది. మీ నాన్నతో చెబుతాం పద. బావా, నాన్న చాలా బాధపడుతున్నారు. బాధ ఎందుకు? తనకి లేని యోగం నాకు పడుతుందినా? అదేం కాదు బావా, జాతకరీత్యా నీకు చాలా పెద్ద యోగం ఉందట. అయితే చదువు సంఖ్య లేని నీకు ఆ యోగం ఎలా సంప్రాప్తమవుతుందో. గాల్లో దీపం పెట్టామేమోనని నాన్న బాధపడుతున్నాడు. ఇదిగో, జాతకరీత్యా జరగవలసింది జరిగే తీరుతుంది కదా, ఇక బాధ ఎందుకు? అనవసరం. అయినా ఇంతకాలం నా జాతకం సంగతి నాకు తెలియక నేను నీ దగ్గర చదువు నేర్చుకున్నాను. ఇప్పుడు అది అనవసరమే. ఇక నుంచి నువ్వు నా దగ్గర నేర్చుకోవాలి. ఏమిటది? అదే, ఎవరైనా చూస్తారు. ఎవరున్నారు ఇక్కడ చూడడానికి? అదిగో. నాకెంత సిగ్గాయ బావా బావా, నన్ను వీడలేవా? పొదరిల్లు పిలిచేను నిన్ను నన్ను, ఓయో నీకింత సిగ్గేల బాల, రావా నన్ను చేరరావా? పెనవేసుకున్నాయి చూడు, చిగురాకు
అందచందాలతో ప్రేమ బంధాలతో జీవితం హాయిగా సాగని బాలా రావా నన్ను చేరరావా. కొమ్మపై ఉన్న అందాల చిలకలు అనురాగ గీతాలు పారేను. సిరిమల్లె బొడిలోన చిన్నారి తొమ్మెద మై మరచి కలలందు కరిగేను. పాలతో భావరాగాలతో యౌవనం పువ్వులా నవ్వని బావా బావా నన్ను వీడలేవా. బంగారు చెక్కిళ్ళ పొంగారు పరువాలు కొనగోటి మీటులే కోరేను. నీలేత ధరాలు ఎంతెంత మధురాలు ఈనాడు నా సొంతమాయేను. దేవి దీవించెను స్వామి వరమిచ్చెను ఇద్దరం ఏకమౌదాములే. బాలా బాలా నన్ను చేరరావా. జాబిల్లి చూసేను నిన్ను నన్ను ఓయబ్బో నాకెంత సిగ్గాయ బావా బావా నన్ను వీడలేవా. పొదరిల్లు పిలిచేను నిన్ను నన్ను ఓయమ్మో నీకింత సిగ్గేల బాలా రావా నన్ను చేరరావా. ఆ రుక్మిణి, ఒళ్ళు మరచి కళ్ళు మూసుకుపోయి ప్రవర్తిస్తున్నావా? ఏమిటి ఆవేశం? మా మనసులు రెండూ ముడిపడ్డాయి, మూడు ముళ్ళు పడబోతున్నాయి. ఈ మాత్రం ఆత్మీయంగా ఉండడం అపరాధమా? వరదా, నీకు తెలియదు ఊరుకొద్దికి మళ్ళీ వెళ్ళే. ఏమిటి ఆవేశం? ఊరుకోండి. మామయ్య, ఏమిటి నువ్వు అంటున్నది? చెప్పు చెప్పు మామయ్య. వరదా, ఏం లేదు బాబు, నువ్వు ఇలా ఏదో దాచాలని ప్రయత్నించుకు నాన్న. ఏమిటి ఏమిటి నువ్వు అన్నమాట కట్ట చెప్పు. అమ్మా రుక్మిణి, చెప్పు నాన్న. మళ్ళీ పెళ్ళన్నవే అంటే అంటే ఏమిటి చెప్పు చెప్పు నాన్న. నీకెప్పుడో పెళ్ళి అయిపోయింది. మామయ్య, ఏమిటి రుక్మిణికి ఇదివరకే పెళ్ళైపోయిందా? అవును బాబు. మామయ్య, సాంప్రదాయాన్ని ఆచారాన్ని అనుసరించి జ్ఞానం రాని వయసులోనే శాస్త్రరీత్యా పెళ్లి చేశాం. ఆ పసిపదాల పారాయణ ఆనక ముందే దాని బ్రతుకులో దీపం ఆరిపోయింది, దాని నుదుట కుంకుమ చెరిగిపోయింది బాబు. రుక్మిణికి పెళ్లి చేసుకునే అర్హత లేదు. రుక్మిణి బాలవితంతు. రుక్మిణి బాలవితంతు.